ఇటీవలి కాలంలో మూసీ నది తరచుగా వార్తల్లో నిలుస్తుంది. దీనికి ముఖ్యంగా 2 కారణాలున్నాయి. మూసీ నది ప్రక్షాళనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించడం ఒక కారణం. మూసీ నది మహోగ్ర రూపంతో హైదరాబాద్లో జల విలయం సంభవించి సెప్టెంబర్ 28వ తేదీ నాటికి 116 ఏళ్లు నిండాయి. ఈ 2 కారణాల వల్ల మూసీ నది గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మూసీ నది పూర్వాపరాలను ఒకసారి తెలుసుకుందాం. మూసీ నది కృష్ణా నదికి ఉపనది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం మధ్య నుంచి ప్రవహిస్తుంది. చారిత్రక పాత నగరాన్ని కొత్త ప్రాంతం నుంచి వేరు చేస్తూ ఉంటుంది. మూసీ నదిని గతంలో ముచ్చుకుందా నది అనేవారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చడానికి మూసీ ఉపనది పైన హుస్సేన్ సాగర్ సరస్సును నిర్మించారు. మూసీ నది హైదరాబాద్ కు 90 కిలోమీటర్ల పశ్చిమ దిశలోని రంగారెడ్డి జిల్లా వికారాబాద్ వద్ద అనంతగిరి కొండలో పుట్టింది. హైదరాబాద్ మీదుగా ప్రవహిస్తూ నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. 2168 అడుగుల ఎత్తులో పుట్టి తూర్పు దిశగా ముందుకు సాగుతుంది. హైదరాబాద్ నగరాన్ని దాటిన తర్వాత చిన్న మూసీ నదిని మరియు ఆలేరు నదిని కలుపుకొని దక్షిణ దిశగా మలుపు తిరుగుతుంది. మూసీ నదిలో ఆలేరు నది కలిసే చోట సూర్యాపేట వద్ద 1963లో పెద్ద జలాశయాన్ని నిర్మించారు. ఆ తర్వాత పాలేరు నదిని కలుపుకొని వజీరాబాద్ వద్ద కృష్ణానదిలో కలిసేటప్పటికి 200 అడుగుల ఎత్తుకు దిగుతుంది. మూసీ నది బేసిన్ వైశాల్యం 4329 చదరపు మైళ్లు. ఇది మొత్తం కృష్ణానది బేసిన్ వైశాల్యంలో 4.35%. సాధారణంగా చిన్న వాగులాగా ప్రవహించే మూసీ నది వరదలొచ్చినప్పుడు బీభత్సం సృష్టిస్తుంది. ఈ విధంగా అత్యంత జననష్టం కలిగించిన చరిత్ర మూసీ నదిది. మూసీ నదిపై హైదరాబాద్ నగరంలో దాదాపు 7 వంతెనలు ఉన్నాయి. వీటిలో పురాణాపూల్ బ్రిడ్జ్ అత్యంత పురాతనమైనది. గోల్కొండను పాలించిన కుతుబ్ షాహీ వంశస్థుడైన ఇబ్రహీం కుతుబ్ షా 1578లో నిర్మించాడు. ఈ వంతెన ఇప్పటికీ వాడుకలో ఉండడం చెప్పుకోదగ్గ విషయం. నయాపూల్ వంతెన హైకోర్టు సమీపంలో అఫ్జల్గంజ్ వద్ద ఉంది. ఈ 2 బ్రిడ్జిలతో పాటు డబీర్పురా, చాదర్ఘట్, అంబర్పేట్, నాగోల్, ఉప్పల్, కలాన్ వద్ద కూడా బ్రిడ్జిలు ఉన్నాయి. విజయవాడకు వెళ్లే జాతీయ రహదారి, వరంగల్కు వెళ్లే జాతీయ రహదారి ఈ నదికి ఉత్తర, దక్షిణ ఒడ్డుల వెంట సాగుతాయి.